కోట్ల విల్లాలు వద్దు, 3 కోట్ల విల్లాలు వద్దు, 3 కోట్ల విల్లాలే వద్దు. ఫిలిం ఛాంబర్ దగ్గర మనం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమైన డిమాండ్ ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారో పేద కళాకారులు వాళ్ళకందరికి కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి చాలా కాలంగా కూడా మనం పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ చిత్రపురిలో ఏదైతే హౌసింగ్ సొసైటీ ఉన్నదో దాంట్లో ఇప్పటికీ 60 ఎకరాల స్థలం ఉంటే ఇప్పటికే అనేక ఇళ్ళు కూడా కట్టేశారు. అనేక మంది కూడా ఈరోజు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మిగిలిపోయింది కేవలం ఈరోజు 4 ఎకరాల స్థలం మాత్రమే ఉన్న పరిస్థితి ఉంది. ఆ 4 ఎకరాల్లో కూడా ఈరోజు ప్లాట్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి అమ్ముకోవాలని చెప్పి చిత్రపురి హౌసింగ్ సొసైటీకి సంబంధించింది ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక్కొక్క ప్లాట్ ధర 90 లక్షల నుంచి 3 కోట్ల రూపాయల వరకు కూడా దాన్ని పెట్టారు. మరి ఈరోజు జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించింది చూసినా, లేకపోతే ఇంకా కాస్ట్యూమర్స్కు సంబంధించింది చూసినా, లేకపోతే టెక్నీషియన్స్కు సంబంధించింది చూసినా, ఈరోజు ఆ కాస్ట్ ఏదైతే పెట్టారో డైరెక్టర్లు నిర్మాతలు మినహాయిస్తే ఎవ్వరు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉన్నది. డైరెక్టర్లు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఆ దాంట్లో. అందుకని 3 కోట్ల రూపాయలు 90 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు డబుల్ బెడ్రూమ్లు అట్లాగే ట్రిపుల్ బెడ్రూమ్లు ఏ రకంగా ఈరోజు జూనియర్ ఆర్టిస్టులు కొనుక్కుంటారు. ఈరోజు ఒక జూనియర్ ఆర్టిస్టుకు రోజు ఒక కూలీ దొరికిందనుకో ఎంత డబ్బులు వస్తాయి? 700 రూపాయల నుంచి 900 రూపాయలు మాత్రమే ఈరోజు వస్తూ ఉన్నాయి. ఆ 700-900 రూపాయలు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా ఈరోజు సరిపోవట్లేదు. మరి అట్లాంటి నేపథ్యంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ పోయి చిత్రపురి కాలనీలో ఒక ప్లాట్ కొనుక్కునే పరిస్థితి ఈరోజు ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకని పెద్దలు గతంలో ఉన్న కట్టించాలి, మన గృహ వసతి కల్పించాలి అని చెప్పేసి ఆయన ప్రభుత్వంతో కూడా కొట్టాలి. ఆ రకంగా 67 ఎకరాల స్థలాన్ని ఈరోజు మనకు చిత్రపురి సొసైటీకి కేటాయిస్తే ఈరోజు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈరోజు ఒక రాబందుల్లాగా ఈరోజు అక్కడ తేలి మొత్తం కూడా ఉన్న స్థలాన్ని ఈరోజు అప్పనంగా కాజేస్తూ ఎవరెవరైతే డబ్బులు గల్ల వాళ్ళు ఉన్నారో, కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళకే ఈరోజు ఆ ప్లాట్లను అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. అందుకని కట్టం నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం, ఏదైతే అక్కడ అవినీతి జరుగుతూ ఉందో ఆ అవినీతి పైన విచారణ జరిపించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఈరోజు వల్లభనేని అనిల్ కుమార్ గారికి అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం సంబంధాలు ఉన్నాయనేది తెలియదు. కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ చిత్రపురి జరుగుతున్న అవినీతి ఏదైతే ఉందో దానిపైన విచారణ జరిపించండి. ఆ 67 ఎకరాలకు సంబంధించిందైనా ఇప్పుడు ఈ 4 ఎకరాల స్థలంలో కడుతున్న రాష్ట్రకు సంబంధించిందైనా ఈరోజు విచారణ జరిపించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కటకటాల వెనుకకు పంపించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా